మోడీ గారు యాక్చువల్గా G7 సదస్సుకి బయలుదేరారు. బయలుదేరిన ఆయన మొట్టమొదటగా సైప్రస్ వెళ్ళారు. ఆ తర్వాత కెనడా వెళ్ళి అక్కడి నుంచి క్రొయేషియా వెళ్తారనమాట. జియో పొలిటికల్గా ఆయన సైప్రస్ విజిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1974 నుంచి టర్కీకి సైప్రస్కి పడదు. మనకు తెలుసు రీసెంట్గా జరిగిన పెహల్గామ్ టెర్రర్ అటాక్స్, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ అంశాల మధ్య ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు టర్కీ తన యొక్క సపోర్ట్ని పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి అందించింది. దాంతో ఇప్పుడు ఇండియా టర్కీకి గట్టిగానే బుద్ధి చెప్పాలనుకుంది. అందుకనే టర్కీ అంటే పడని దేశం. సైప్రస్కి టర్కీకి అస్సలు పడదనమాట. దాంతో సైప్రస్కి మోడీ గారు విజిట్ చేశారు. గత 20 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ విజిట్ అని చెప్పొచ్చు అనమాట. దాదాపు 100 మంది డెలిగేట్స్తో సహా మోడీ గారు సైప్రస్ వెళ్ళారు. దాంతోపాటు సైప్రస్ మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, అక్కడ హైయెస్ట్ హానర్ ఆఫ్ ద కంట్రీ ఇచ్చిందనమాట. ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాక్రోస్ 3 మోడీ గారికి సైప్రస్ దేశం ఇచ్చిందనమాట. దాంతోపాటు 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు సైప్రస్ వెళ్ళారు. ఆ తర్వాత 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు వెళ్ళారు. ఇది 2025, అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఇంత హై లెవెల్గా అక్కడికి వెళ్ళటం అనమాట, 100 మంది డెలిగేట్స్ని తీసుకుని. అంతేకాదు భారత ప్రధాని సైప్రస్ ప్రెసిడెంట్ క్రిస్టోడౌలైడ్స్తో నికోసియాలో, సైప్రస్ క్యాపిటల్ నికోసియాలో చర్చలు జరిపారు. భారత్ సైప్రస్ మధ్య స్ట్రాటజికల్గా ట్రేడ్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్ ఇవన్నీ ఎలా పెంచాలనే దాని మీద చర్చలు జరిపారు.